ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. భారీ భూకంపం, పరిస్థితి విషమం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లో ఉన్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వాయుగుండం తీరం దాటింది. దాని ద్వారా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ప్రపంచ నలుమూలలో కూడా వర్షపాతం జోరందుకుంది. రోజంతా ముసురుతో ప్రజలు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే బంగాళాఖాతంలోని నదిలో 5.2 రిక్టర్ స్కేల్ భూకంపం నమోదు కావడం జరిగింది. దాని ద్వారా అండమాన్ నికోబార్ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. దాని ద్వారా ప్రజలను అప్రమత్తం చేసింది. అదేవిధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ఉన్నందున 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవసరం ఉంటే మాత్రమే బయటికి రండి అని కూడా తీవ్రంగా విధి విధానాలను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వర్షాలు బాగా ఉన్నాయి, బయటకి ఎవరు రావద్దని కూడా, అవసరం ఉంటేనే రావాలని కూడా విన్నపం చేయడం అయితే జరిగింది. ఈ విధంగా వర్షపాతంతో చాలామంది మృత్యువాత పడుతుండడం చాలా తీవ్రంగా కలిచివేసింది. ప్రతి ఒక్కరూ కూడా అవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలని కోరుకుందాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ 2-3 రోజుల్లో ప్రారంభమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ నెల కూడా పాత నెల మాదిరిగానే తక్కువ ఆసరా పెన్షన్లు ఉంటాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పంపిణీ పూర్తయిపోయింది.